వందనాలు తెలియజేసుకుంటున్నాం. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, మహిమగల తండ్రి. గట్టి రాత్రికాలం నుంచి ఆయన సందులో భద్రపరుచుకొని ఉదయకాలం మనకు మరొక మంచి శ్రేష్టమైన దినాన్ని మనకు దయచేసిన గొప్ప దేవుడికి వందనాలు తెలుసుకున్నాం. అలాగనే మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కలిసి మీరు ప్రార్థనలో ఉంచుకుంటూ తర్వాత మీరు సహకరిస్తున్న విధానంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నీవు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియజేయను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయను. దేవుడు గొప్ప దేవుడు. ఎవరికి తెలియజేస్తుండే ఈ మాట? ఇర్మీయా. దేవుడు ఎవరికి తెలియజేస్తుండో ఇర్మీయాకు తెలియజేస్తుంది. యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా యెహోవా అను నామము గ్రహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను. నాకు నువ్వు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను. నువ్వు ఎంత శ్రమలలో ఉన్నా, ఎంత బాధలలో ఉన్నా, ఎంత కష్టాలలో ఉన్నా కానీ దేవునికి నువ్వు ఇబ్బందుల్లో ఉన్న దేవునికి మొరపెట్టు. దేవుడే వాక్యంలో సెలవిస్తున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు. మనం ఒకసారి ఆశ్చర్యపోతాం. మనకు దేవుడు మనం అనుకుంటాం ఇది జరిగితే బాగుండు, ఈ కార్యం ఇది మనకి వస్తే బాగుండు, మా బాబు ఉద్యోగం వస్తే బాగుండు, లేకపోతే నాకు ఈ ఉద్యోగం వస్తే బాగుండు అని మనం తలస్తాం. కానీ గొప్ప దేవుడు ఏం చేస్తాడు? అనుకోకుండా అద్భుతంగా చేసేస్తాడు. అది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అట్లా జరుగుతుందని. లేదా మీకు ఆర్థికంగా ఏదైనా సాయం కావాలంటే సాయం అందించుకోవాలి. అదే గొప్ప దేవుడు. అట్లా మనకు తెలియకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అదే చెప్తాను లేట. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను తెలియజేస్తాను. నీకు తెలియని విషయాలు కూడా దేవుడు నీకు నేను తెలియజేస్తాను. నన్ను నమ్ముకో, నన్ను విశ్వసించు. నాతో ఉంటే నీకు అన్ని గొప్ప కార్యాలు కూడా నేను చేసి పెడతాను. దాన్ని కూడా ఏం చెప్తుండో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. కాబట్టి మనం దేవుళ్ళో ఉండి ఇర్మీయాకు దేవుడు ఇర్మీయా ఎంత నమ్మకంగా ఉండి దేవుడిని ఎంత విశ్వాసంతో ప్రార్థిస్తాడో, ఒక భక్తుడుగా అంత ఆయనకే దేవుడు అంత ఇది ఇచ్చినప్పుడు మనం కూడా దేవుడిని నమ్ముకుందాం, దేవుళ్ళ విశ్వాసంగా ఉందాం, దేవుడిని అడుగుదాం, దేవుడిని మొరపెడదాం. దేవుడు తప్పక మన కుటుంబాలకు కూడా సహాయం చేస్తాడని నమ్ముదాం. అలానే రెండవ వాగ్దానం యోహాను 15వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం. మీ ఫలములు నిలిచిండును, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. యోహాను 16వ అధ్యాయము 32వ వచనం. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. దేవుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో చెప్తున్నాడు. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నిన్న కూడా మనం వాక్యంలో చెప్పుకున్నా, మీ వెంబడి నేను ఉంటానని దేవుడు చెప్తా ఉన్నాడు. నా దూతలు నీకు వెంబడి పంపిస్తానని కూడా చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏం చెప్తున్నా, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నాతో దేవుడు పక్కనే ఉన్నాడు కాబట్టి, నా వెంబడే ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను. ఎందుకని అట్లా? యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా, నేను తండ్రి నా గడువు ఎక్కుతున్నది, నీ కుమారుడు నేను మహిమపరచుకుంటా, నీ కుమారుడు మహిమ పరచును. నీవు నీ కుమారునికి ఇచ్చినవా వారికందరినీ ఆయన నిత్యము అనుగ్రహించు.
సర్వాధికారముల మీదను ఆయన అధికారం ఇచ్చింది. ఆ ద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యము నిత్య జీవము. కనుక ఈ దేవుడు ఏంది, ప్రార్థన కానీ చేసుకుంటే మనం దేవుడిలో కానీ ఉంటే మనకి ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ ఉంచుతున్నదని చెప్పిన దేవుడు. ప్రార్థనగా పోయినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ శిష్యులందరికీ చెప్తాడు, మీరు మెలకువతో ఉండి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తాడు. కానీ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. కానీ దేవుడు ముమ్మారు చెప్తాడు, మీరు నా గురించి ఆ మాత్రం కూడా మేలుకొని ప్రార్థించలేరా అని. కానీ కాబట్టి దేవుణ్ణి మనం కూడా దేవుణ్ణి విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి నమ్మి దేవుడిలో ప్రార్థిస్తే దేవుడు మనకి అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. కాబట్టి మనం కూడా దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం దేవునిలో ప్రార్థిద్దాం, ఉదయకాలంలో దేవుని మొదలుపెడదాం. ప్రతి విషయంలో కూడా దేవుడు మనం గొప్ప చేస్తున్నాడు. నమ్మకమైన దేవుడు కనుక మనకి వాగ్దానం ఇచ్చి వినిపోయే దేవుడు కాదు. మన కుటుంబాలు ఈ రోజు వరకు మనం ఇంత శ్రేష్టంగా మనం ఉన్నామంటే, ఇంత ఇంత సంతోషంగా మనం ఉన్నామంటే ఆ దేవుని దయే. ఆ దేవుని మీద మనకున్న విశ్వాసము, దేవుని మీద మనకున్న నమ్మకం. కాబట్టి ఈ రోజు వరకు మన కుటుంబాలన్నీ సంతోషంగా, ఇంకేమన్నా సమస్యలు ఉన్నా కానీ మన కుటుంబాల్లో ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా కానీ మనం దేవుని అడుగుదాం, దేవుని ప్రార్థిద్దాం, దేవుని మొరపెడదాం. మన కుటుంబాలన్నింటినీ ముఖ్యమంత్రులు మూడంతలుగా జీవిస్తారని మనం నమ్ముతున్నాం. ఈ రెండు వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థనలు నడుద్దాం. భూమిని ఆకాశం సర్వలోకం ప్రపంచం ఉపయోగించండి. గడిచిన రాత్రి కాలం అంటే సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలం నుంచి ధ్యానించుకునే భాగ్యం దయచేసిన విధానాన్ని మీకు వెళ్ళేస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలం ఎంతమంది పిల్లలు మరపెడుతున్నారు ప్రభా, అలాంటి పిల్లలందరూ మీరు జీవించి ఆశించండి. వారి అవసరతలు ఏమైతే వారి ప్రభా నాయన వారు అడుగుతున్నారో సాయం దయచేయండి. బిడ్డల ఉద్యోగాల విషయాలైతేనేమి, మీ బిడ్డల మ్యారేజ్ విషయాలైతేనేమి ప్రభా సాయం అందించండి. ప్రభా యవన బిడ్డలు ఎంతమంది ప్రభా చెడు మార్గాల్లో వెళుతున్నారు ప్రభా, వారు ప్రభా ఎంతమంది ప్రభా నాయన సైతాన్ సోదరులు సైతాన్ శక్తులు లొంగి ఇదిగో ప్రభా నాయన తాగుడని వ్యసనానికి బలైపోతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు జీవించి ఆశ్రయించి సరైన మార్గంలో నడుచుకున్నట్టు మంచి జ్ఞానం తెలివిని మీరు ప్రసాదించండి ప్రభా. బిడ్డలు మీ మందిరానికి వచ్చి మీ మందిరంలో పురోగతికి ప్రార్థించి ఒక మంచి సాక్షిగా బిడ్డలు నిలబడేలాగా సాయం దయచేయండి. అలాగే ఎంతమంది బిడ్డలు ఉద్యోగాలు నిమిత్తమై ప్రార్థిస్తున్న బిడ్డలు సాయం దయచేయండి. ఎంతమంది ప్రభా దూర దేశాల్లో ప్రభానైనా బిడ్డలు ఎవరిని బిడ్డల ప్రభానైనా చదువు విషయాలైతే ఉద్యోగ విషయాలైతే ప్రభానైనా బిడ్డలు వెళ్ళి ఉన్నారో ప్రభావ బిడ్డలందరినీ మీకు ఆబ్దాల్లో భద్రపరచుకోండి. ఎవరిని బిడ్డల ప్రభావ ఎలాంటి సైతాన్ సోదరులు సైతాన్ శక్తులంతా ప్రభావ మీ కృపలో భద్రపరచుకోండి ప్రభానైనా. అలాగే తండ్రి ప్రభాని ఎంతమంది అనారోగ్యంగా బాధపడుతుంటే బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎవరు ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారో ప్రభావ వారికి సహాయం అందించండి. ఎన్ని కుటుంబాలు అయితే ప్రభావ ఈ దినం ఆహారం లేక బాధపడుతున్నారు బిడ్డలందరికీ ఆహారం దయచేయండి తండ్రి ప్రభా. నీ కృపలో బిడ్డలను భద్రపరచుకోండి. వాళ్ళు తెలిసే తెలియక మానవ మాతలు ప్రభా తెలిసే తెలియక తప్పిదం చేసిన క్షమించి ప్రభా తండ్రి నాయన ముమ్మారు క్షమిస్తానని చెప్పిన నా తండ్రి బిడ్డలు మీరు జీవించండి, ఆశ్రయించండి, కృపలో భద్రపరచుకోండి. బిడ్డలు ఎలాంటి చెడు మార్గాల్లో పోకుండా ప్రభా మీ మార్గాలు ఉంచుకున్న బాధ్యత దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు జీవించి ఆశ్రయించండి, మీ కృపలో భద్రపరచుకోండి. ఆ బిడ్డ ప్రభావాన్ని దాసాలు సాగు నడిపించే విషయంలో ప్రభావ మంచి జ్ఞానాన్ని తెలివిని ఓర్పుని శాంతాన్ని మీరు ప్రసాదించండి ప్రభా. షాప్ చుట్టూ యొక్క బంగారు కావాల్సింది నడిపించుకునే జ్ఞానాన్ని తెలివిని మీరు ప్రసాదించి ఆ బిడ్డను ప్రభావ 30 వందలు 100 జీవించే మంచి ఆరోగ్యాలు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు జీవించి ఆశ్రయించండి, సఫలంగా నడిపించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. దాంట్లో వాక్యాన్ని చదవటమే కానీ ప్రభానైనా దాన్ని విపులంగా చెప్పుకునే జ్ఞానాన్ని తెలివిని ఓర్పును శాంతాన్ని మీరు దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఈవెన్ ఆయన బైబిల్ చదివి ప్రభా దాన్ని జ్ఞానంగా అర్థం చేసుకుని ప్రభా మంచి విపులంగా చెప్పే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అలాగే నీ చిత్తమై ఉంటే ప్రభా నాయన నీ వాక్య పరిచయం చేయటం కూడా మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నాం. మా హృదయంలో ఎలా ఉంది చెడు ఆలోచన చెడు తలంపులను తీసివేసి ప్రభా నాయన నీ వాక్యంలో ప్రభావి నీ వాక్యాలను నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రభా వృద్ధాప్యంలో నీ వాక్య పరిచయం ఎంతమంది అయితే చేస్తున్నారో వీళ్ళందరూ మీరు జీవించి ఆశించి కాపాడండి. మీ కృపలో భద్రపరచుకొని బిడ్డలు మంచి ఆరోగ్యాలు ఇచ్చేది వారి సంఘాన్ని తన బిడ్డలు కూడా మీరు జీవించి ఆశించి కాపాడండి. ఇది ఈ రాత్రి సమయం ఎక్కడెక్కడైతే నీ వాక్య పరిచయం జరుగుతున్నప్పుడు అంతా మీద నేర్పించండి. అలాగే ఎంతమంది బిడ్డలై ప్రభా పేదవారికి సహాయం చేస్తున్నారు ప్రభా, ఆర్థికంగా సహాయం అందిస్తూ ప్రభా పరిచయం చేస్తున్నారు. అలాగే బిడ్డలందరినీ కూడా మీరు జీవించి ఆశించి కాపాడండి. వారి కుటుంబాలను మీరు జీవించండి, మరి కావాల్సిన అవసరాలు మీరు తోడుకుండా ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా ఈ
యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆశించండి. దీని నిమిత్తం ఎవరైతే ప్రార్థిస్తున్నారో అందరినీ దీవించండి. ప్రభా మా పొలం విషయంలో కూడా మీకు సాయం దయచేయండి. ఎంతోమంది ప్రభా నేను ఎంతగానో ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆ పొలం విషయంలో మీకు సాయం దయచేయండి. భయాలు మనుషులు మార్చండి. ఎలాగన్నా ప్రభా నేను ఆ పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా మీరు సాయం దయచేయండి. ఎవరైతే ఆక్రమిస్తున్నారో వారి హృదయాన్ని ప్రభా నేను మీ అక్షని ప్రభానైనా మీరే సాయం అందించగలని నమ్ముకున్న బిడ్డలను కనుక ప్రభా మీరే తోడుగా ఉండి ఆశీర్వదించి కాపాడగలని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాపై పొందుతుంది. అసాధ్యం ఉన్నటువంటిది ఏమి లేదు కనుక ప్రభా ఆ పొలాన్ని మాకు ఆర్థిక సమస్యలను తీసుకుంటే కూడా మీరు సాయం అందించగలని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది బిడ్డలు ప్రభా నేను ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరినీ మీరు దీవించి ఆశించండి. మరి కావాల్సిన అవసరాలు మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడగలని ఇక ఈ ఉదయకాలం సాయంకాలం ఉన్న సంఖ్యలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలని మా ప్రభువును తండ్రి మరో వేడుకుంటున్నాం తండ్రి. మీ అందరూ మా నిండైన వందనాలు తెలియజేసుకున్నాను. మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరూ మా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 2 వాగ్దానాలు ఎత్తుపట్టుకోండి. దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉండండి, తోడుగా ఉంటాడు. మీరు మొరపెట్టి అడిగిన యెడల ఆ దేవుడు మీకు సాయం అందిస్తాడు. గొప్ప దేవుడు, అద్భుతకారుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. మన దేవుడు వాళ్ళ మాట ఇచ్చిందంటే మాట నెరవేర్చే దేవుడు కనుక ఆ దేవుడిని నమ్ముకోనండి, ప్రార్థించండి. ఎలాంటి శోధనలలో పడకుండా అతి గొప్ప దేవునికి మహిమలో మీరు ఉండండి. మీ అందరికి మా నిండైన వందనాలు అందజేస్తున్నా. ఆమేన్.